ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్య భాగంలో చాలా మాటలు ఉన్నాయి. అందులో ఒక్క మాటనే మనం చెప్పుకోగలం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిరీక్షణ గలవారై సంతోషించుచు అనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. నిరీక్షణ గలవారై సంతోషించుచు. ఈ భూమి మీద మానవుడు సంతోషపడడానికి, ఆనందపడడానికి, సమాధానంతో బ్రతకడానికి మానవుడు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏ తల్లిదండ్రి అయినా బిడ్డల కోసం ప్రయాసపడుతూ ఉంటారు, నా పిల్లలు సంతోషంగా బ్రతకాలని. ఒకవేళ తల్లిదండ్రులకు కూడా పిల్లలు కృతజ్ఞులైతే, ఆ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా వారిని కూడా మంచిగా చూసుకుంటారు. వారికి కూడా సంతోషం కలిగి బ్రతకాలని ఆశిస్తారు. అయితే బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం ఏంటంటే, మనకి ఇప్పుడు జీవిస్తున్న ఒక జీవితం ఉంది. ఇది 60, 70, 100, 120 ఎంతో కొంత ఇప్పుడు జీవిస్తున్న జీవితం. ఆ జీవితం 70 ఏళ్ళే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇక అధిక బలం ఉంటే 80, అది కూడా ఆయాసం, దుఃఖం అన్నారు. వృద్ధాప్యం వచ్చిన కొంది మనిషికి ఆయాసం, దుఃఖమే. మోకాలు నొప్పని, పంటి నొప్పని, తింటే అరగట్లేదని, పడుకుంటే నిద్ర రావట్లేదని, కూర్చుంటే లేవడం చేత కావట్లేదు, లేస్తే కూర్చోవడం చేత కావట్లేదు. ఈ రీతిగా రకరకాలుగా మానవుడు ఆయుష్ అయిపోతున్న కొలది మానవుడు ఆయాసానికి, దుఃఖానికి గురవుతూ ఉంటాడు. కానీ క్రైస్తవ బిడ్డలకు దేవుని మాటలను మనము అర్థం చేసుకోవడానికి ఇష్టపడితే దేవుని మాటలను మనం అర్థం చేసుకోవడానికి ఇష్టపడితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ మాటలు అర్థమయ్యేటట్టు సహాయం చేస్తాడు. ఆ మాటలో ఉన్న సారము, మాటల్లో ఉన్న సత్యము మనలను, ఆ మాటల్లో ఏదైతే ఉందో అది మనలో కలిగేటట్టుగా చేస్తుంది. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైనటువంటి పౌలు గారు మనకంటే ధనవంతుడు, మనకంటే గుణవంతుడు, మనకంటే భక్తిపరుడు, మనకంటే శ్రమలను ఎక్కువ అనుభవించినవాడు, మనకంటే సుఖాన్ని కూడా ఎక్కువ అనుభవించిన వాడే. ధనవంతుడికి కావలసిన అందుబాటులో కూడా ఉంటాయి. అనుభవపూర్వకముగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వ్రాస్తున్న మాట ఏమంటున్నాడంటే, నిరీక్షణ గలవారై సంతోషించండి. అంటే నిరీక్షణను మీరు కలిగి ఉంటే ఆ నిరీక్షణ మీకు సంతోషాన్ని ఇస్తుంది అని చెప్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగా ఒళ్ళు నొప్పులు పట్టి అనుకోండి, ఇప్పుడు డాక్టర్ దగ్గర పోకముందు ఏమంటున్నారంటే, ఇంట్లో ఒక పెయిన్ కిల్లర్ ఉంటే, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఒకటి ఉంటే చూడండి వేసుకుందాము. ఎందుకంటే ఆ పెయిన్ కిల్లర్ అంటే, కిల్లర్ అంటే చంపేది, చంపుట. పెయిన్ అంటే నొప్పి. పెయిన్ కిల్లర్ అంటే నొప్పిని చంపి మనకు ఆ నొప్పి నుండి మనకు విడుదల కలిగించేటువంటి మందు, మెడిసిన్. బాడీ అంతా పెయిన్స్ పట్టింది అనుకోండి, పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. ఒకవేళ గొడుగుంది, ఎండ కొడుతుంది, గొడుగు పట్టుకుంటాం. ఎందుకని? ఆ ఎండ మన మీద పడకుండా ఉండడానికి కదా. వర్షం వచ్చేటప్పుడు కూడా గొడుగు ఉపయోగపడుతుంది. ఇంట్లో కట్టెలు ఉన్నాయి, గ్యాస్ ఉన్నది, ఎక్కువ దేని మీద ఉండడానికి ఇష్టపడతాం? గ్యాస్ మీద. మనిషి ఎప్పుడైనా సుఖాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని పొందడానికే భూమి మీద ఆరాటపడతా ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు ఈ మనిషి మనస్తత్వం ఎదిగిన వాడై ఈ భూమి మీద బ్రతికే మనిషికి సంతోషం కావాలి, అది కూడా శాశ్వత కాల సంతోషం కావాలి. ఆ శాశ్వత కాల సంతోషానికి ఒక మెడిసిన్ ఉందని చెప్పాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఏటా మెడిసిన్ అంటే, ఆ మెడిసిన్ పేరు నిరీక్షణ. ఏంటది? నిరీక్షణ. కొంతమంది అక్కడక్కడ సంఘాల్లో పేర్లు పెట్టుకుంటారు, నిరీక్షణ అమ్మ, నిరీక్షణ రావు,
నిరీక్షణ కుమార్ అని. మనం వెళ్ళి వాళ్ళని మింగనక్కర్లేదు, కానీ నిరీక్షణ అంటే దాని అర్థం ఏంటంటే ఎదురు చూపు. ఏంటండి? ఎదురు చూపు, ఎదురు చూడడం. దేని కొరకు ఎదురు చూడాలి అనంటే దేవుడు శాశ్వత కాల సంతోషాన్ని ఇస్తాడని మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. మనందరికీ తెలిసిన వాక్య భాగంలో లూకా సువార్తలో మనం చూస్తాము. లూకా సువార్త 16వ అధ్యాయంలో 16వ అధ్యాయము 25వ వచనం చూడండి, చదువు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించెను, జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు అంటే లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. ఇక్కడ లాజరుకు ఒక నిరీక్షణ ఉంది. ఆయన జీవిత కాలం ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఏదో ఒక రోజు మేము చనిపోతాము, ఏదో ఒక రోజు భూమిని దాటిపోతాము, దాటిపోయిన తర్వాత ఆ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడు నాకు నెమ్మదిస్తాడు. ప్రభువునందు నిద్రించే వారికి ఆయన నెమ్మది ఇస్తాడు కదా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వాక్య భాగం చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని సంతోషం పొందుతారు, నెమ్మది పొందుతారు, విశ్రాంతి పొందుతారు. ప్రభువునందు జీవించేవారు, ప్రభువునందు బ్రతికేవారు, ప్రభు కొరకు బ్రతికేవారు, ప్రభువు మీద ఆ నిరీక్షణ, ఎదురు చూపు. దేవుడు మనకు నెమ్మది ఇవ్వబోతున్నాడు, దేవుడు మాకు సంతోషం ఇవ్వబోతున్నాడు, దేవుడు మాకు సమాధానం ఇవ్వబోతున్నాడు, దేవుడు మాకు విశ్రాంతి ఇవ్వబోతున్నాడు. తప్పకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆ ఎదురు చూపుతో వారి విశ్వాసాన్ని, వారి భక్తిని కొనసాగించిన వారు ఒకానొక రోజున ఈ వాక్యములో వ్రాయబడినటువంటి ఆ సత్యాన్ని వారు పొందుతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఆడుకునే చిన్న పిల్లలు గొంగళి పురుగు చీతాకోక చిలుకగా మారుతుంది. గొంగళి పురుగు భూమి మీద పాకేటప్పుడు దాన్ని ఎవరు ఇష్టపడరు. ఎందుకని? అది ఎక్కడ అంటుకున్నా దానికి ఉన్న ముళ్ళులు గుచ్చుకుంటాయి, దురద వస్తుంది. గొంగళి పురుగు చూడగానే కొంతమంది బాగా ఇబ్బంది పడతారు, దూరం చేస్తారు, చంపేస్తారు. కానీ ఒకానొక టైంలో ఆ గొంగళి పురుగు రూపాంతరము చెందిద్దట. రూపము మార్చుకుంటుంది. ఆ పురుగు గొంగళి పురుగే, ఆ ముళ్ళకు బదులు ఆ ముళ్ళులు మారిపోయి ఈకలు వస్తాయి. మరలా చీతకొక చిలుక కూడా ఒక పురుగే కదా, ఆ పురుగు అదే, కానీ పైన దాని ఆకారం మారి ఈ ముళ్ళులకు బదులు రెక్కలు వస్తాయి. అయితే పిల్లలు ఒకరోజు ఆ గొంగళి పురుగు గూడు కట్టుకొని అందులో రూపాంతరం చెందుతూ ఉంటే చూశారట. చాలా రోజులు అవుతుంది, ఇంకా చీతకొక చిలుక బయటికి రావట్లేదు, దాన్ని పట్టుకోవాలి, దానికి దారం కట్టాలి, దాన్ని ఎగిరించాలి, ఆడుకోవాలని గూడు పగలగొట్టారు. పగలగొడితే దాని మీద మొత్తం ఒక జిడ్డు లాంటి పదార్థం ఉంది. ఆ పదార్థం అటు ఇటు గిరికి చూస్తే అప్పుడే దానికి చీతాకోక చిలుకుండే పెద్ద పెద్ద కాళ్ళు, కొంచెం కాళ్ళు పెద్దగా వచ్చాయి, రెక్కలు కొంచెం కొంచెం వస్తున్నాయి. అరే, ఇందులో నుంచి జుట్టు పట్టుకొని రావట్లేదు బయటికి, మనం దీన్ని కొంచెం సహాయం చేస్తే బయటకు వస్తుంది అని ఆ కనపడే కాళ్ళను ఆ రెక్కలను బట్టి బయటికి లాగారు. లాగితే ఏమైందంటే అది బలం పొందుకోలేదు కనుక రెక్క తెగిపోయింది, కాళ్ళు కూడా తెగిపోయాయి. అది మంచి చీతాకోక చిలుకలాగా తయారు కాలేదు, చచ్చిపోయింది. వాటి సమయానుకూలంగా జరుగుతాయి, కొన్నిటికి వాటి సమయానుకూలంగా జరుగుతాయి. అవి జరిగే వరకు మనం ఓపికతో ఎదురు చూడాలి. దేవుడు కొన్నిటికి వాటి సమయాలలో పెట్టాడు. ఎవడు ఆవులు గాయడానికి కొత్తగా వెళ్ళాడట. వాడికి యజమాని ఏం చెప్పాడంటే జీతగాడిగా వెళ్ళాడు. రే, ఇప్పుడు ఉదయం సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు తీసుకెళ్తున్నావు, సూర్యుడు అక్కడికి వచ్చిన తర్వాత
అంటే సాయంత్రం 5 గంటలకి ఈ ఆవులన్నింటికి తోలుకు రావాలని చెప్పాడట. చెప్పితే కొత్తగా వెళ్ళాడు కదా, ఆవులు గాయట అలవాట్లేదు కదా, వాడు ఏమనుకుంటున్నాడు మనసులో అంటే పొద్దు త్వరగా పోవాలి. పొద్దు త్వరగా పోతుందా అమ్మ? ఉన్నారు అక్కడ? పొద్దు త్వరగా పోవాలి, పొద్దు త్వరగా పోవాలి అనుకోవడమే కాకుండా ఓహో నేను అనుకుంటే జరగదు, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడట. దేవుడా మిట్ట మధ్యాహ్నం ఎండబడుతుంది, ఇంకో గంట సేపటి పొద్దు పోవాలి అంటున్నట వాడు. వీడు కొన్నంత కంగారు దేవుడికి ఉంటే వీడు ఆవులు కాయటానికే కంగారు పడుతున్నాడు కదా. ప్రపంచమంతా మరి ఎన్ని పనుల మీద ఉన్నారు? ఆఫీసులు, డ్యూటీలు, ప్రయాణాలు, స్కూళ్ళు, కాలేజీలు, ఇవన్నీ కూడా ఏమైపోవాలి? వీడి గురించి ప్రపంచమంతా మారిపోవాలి ఒకటేసారి. దేవుడు అందరికీ దేవుడు కాదా? కాబట్టి కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎదురు చూపు, ఓపిక, నిరీక్షణ అవసరం. హల్లెలూయా. ఒక అమ్మాయి మీద కూడా చెప్తున్నా, బాధపడకండి. కొత్తగా పెళ్ళైంది, అమ్మాయికి గర్భమైంది. అమ్మాయి గర్భమైన తర్వాత వాంతులు, బాగా వికారంగా ఉండడం, చికాగ్గా ఉండడం అవుతుంది. ఆమెకు అంత పెద్దగా తెలియదు, సరిగా చదువులేని కాలం. ఇప్పుడంటే సెల్ ఫోను, యూట్యూబ్లు అన్ని రకరకాలుగా తెలుసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే. అప్పుడు అమ్మని అడిగిందంట, అమ్మ ఇప్పుడు ఏం జరిగింది నాకు అని అంటే, లోపల ఒక మనిషి పెరుగుతున్నాను నాన్న అంటే, ఆహా అట్లనా, మరి ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఏంటంటే 9 నెలలు కావాలి నాన్న, 9 నెలల తర్వాత ఆ దేవుడి దయ వల్ల నీకు డెలివరీ అంటారు, కానుకుంటారు, ఒక మనిషి పాప పుడతారు నాన్న అంటే, అమ్మాయి అన్నదంట 9 నెలలు నేను భరించలేను, ఇక డాక్టర్ గారి దగ్గర తీసుకోకండి, 1 నెల 2 నెలల్లో కాన్పు అయిపోవాలి. ఈ జాగ్రత్తలన్నీ నేను పాటించలేను, ఈ వాంతులు నేను తట్టుకోలేను, కూర్చునే కాడ జాగ్రత్త, తినే కాడ జాగ్రత్త, త్రాగే కాడ జాగ్రత్త, గర్భమైన నాటి నుండి ప్రతిదీ జాగ్రత్త కదమ్మా. ఎంత జాగ్రత్త! ఈ మెట్లు గబ్బు పెక్కాలంటే ఏమంటారు, ఏంటమ్మా ఎక్కుతున్నావు, అడుగు చూసి అడుగు వెలిగాయి, నువ్వు అసలు ఉట్టి మనిషివి కాదు. ఆమెకి అసలే కొద్దిగా అల్లరి చిల్లరగా ఆటపాటకు తిరిగే అమ్మాయి, ఆమెకి మైండ్లో కంగారు ఎక్కువైపోయింది. మమ్మీ ఏ వైద్యుడి దగ్గరకైనా తీసుకోపో, అది నాటు వైద్యమైన బాధ లేదు, అది ఇంగ్లీష్ వైద్యమైన బాధ లేదు, అది అలోపతి వైద్యమైన బాధ లేదు, కొన్ని స్పీడ్గా చేసేస్తారు కదా. అట్లా 1 నెల 2 నెలల్లో డెలివరీ అయిపోవాలన్నమాట. అప్పుడు అమ్మ అన్నదంట, 1 నెల 2 నెలల్లో డెలివరీ అయితేనా మనిషి బ్రతికి పుట్టాడు, చచ్చిపోయే పుడతాడు, వాడు ఏ చిత్తగిందంతో ఏ కందిగిందంతో ఉంటాడు. దీనికి ఎన్ని మెడిసిన్లు వచ్చినా, ఎన్ని ఆలోచనలు నాలెడ్జి మనుషులకు పెరిగినా, ఎంత మందులు వచ్చినా 9 నెలలు మోయాల్సిందే బిడ్డ అన్నదట. స్తోత్రం కలుగును గాక. 9 నెలలు మోయాల్సిందే బిడ్డ అన్నదట. ఇక ఆమె తలగిక్కుంటుంది, 9 నెలల. నేను ఈ స్టోరీలను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, మన విషయంలో దేవుని కార్యాలు కొన్ని ఆయన అనుకున్న సమయంలో జరుగుతాయి. స్తోత్రం కలుగును గాక. మన విషయంలో కొన్ని కార్యాలు ఆయన నిర్ణయించిన సమయంలో జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైనా మన ఆత్మీయ జీవితంలో దేవుని నమ్మినప్పుడు, ఆ దేవుని మీద ఒక ఎదురు చూపు మనస్సు కూడా పెట్టుకోవాలి. మనం నిరీక్షణ పెట్టుకోవాలి. నా విషయంలో దేవుడు ఏమి చేయదలిచాడో అది చేస్తాడు. నేను ఆ నిరీక్షణకు తగినట్టుగా, ఆ విశ్వాసానికి తగినట్టుగా, ఆ భక్తికి తగినట్టుగా ఎదురు చూస్తూ ప్రార్థన యందు పట్టుదల కలిగి నేను ఉండాలి. మనం ఏది అడుగుతున్నామో దానిలో మాత్రం మనం పట్టు విడవద్దట. దేవా నీ సమయం ఎప్పుడో నాకు తెలియదు, కానీ నేను ఆశిస్తున్నాను, నా ఎడల నీ కార్యము జరిగించు. స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 21వ అధ్యాయము 1వ వాక్య భాగంలో ఒక మాట రాయబడింది. చదువు కొద్దిగా. ఆదికాండము 21:1. యెహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి ఏంటది? ఏమిచ్చాడు అబ్రాహాము షారా అనే భక్తులకు? మీకు ఖచ్చితంగా సంతానము ఇస్తాను. చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. 7 ఆశీర్వాదాలు ఉంటాయి అక్కడ. దానిలో ఒకటి, మీకు సంతానం ఇస్తాను. ఆ మాట చెప్పి 25 సంవత్సరాలైంది. అందు గురించి అబ్రహాం అనే భక్తుని విశ్వాసులకు తండ్రి అన్నాడు అనుకుంటా. ఇక ఆయనకు మించిన విశ్వాసపరుడు లేడనే కదా అర్థం. విశ్వాసులకు తండ్రి అంటే ఇక తండ్రికి మించినోడు ఉంటాడా? దేవుడు మనందరికి తండ్రి, ఆయనకు మించినోడు ఉంటాడా? లేడు.
నా ఇంట్లో నా పిల్లలకి నేను తండ్రిని. నేను పిల్లలకి అన్నాను కానీ పిల్లలను కనలేరుగా. ఇక్కడ వారి విశ్వాసం ఎంత గొప్పగా ఉంది, వారి ఎదురుచూపు ఎంత గొప్పగా ఉంది. రోజు రోజు వారి బంధువులు, వారి పనివారు, ఇంటివారు, ఇరుగు పొరుగు వారు ఎన్నిసార్లు అడుగుతున్నారు, ఏమయ్యా ఏమైంది? దేవుడిస్తాననండి, దేవుడిస్తాననండి, దేవుడిస్తాననండి. రోజు రోజుకో వీళ్ళు ముసలోళ్ళు అవుతున్నారు, రోజు రోజుకి ఆలస్యం అవుతా ఉంది. దీని గురించి రోమీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు రాస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అంటే ఇక అప్పుడే స్టార్ట్ అన్నమాట నిరీక్షణ. అబ్రహాం భక్తునికి ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాం చుట్టుపక్కల ఎవరైనా నిజమేనయ్యా దేవుడు చెప్పి చేస్తాడు, ఇదివరకు నాకు కూడా ఇట్లనే 100 సంవత్సరాల వయసులో అయింది, ఇదివరకు ఇట్లనే అయింది అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆధారం లేదు. ఆయన నమ్మడానికి ఇంకొక మనిషి ఆధారం ఎవరు లేరు. కానీ దేవుని మాటను ఆయన ఎలాగో నమ్మగలిగాడు. ఆ నమ్మకం ఎలా కలిగిందో అబ్రహాం భక్తునికి అది గొప్ప ఆశ్చర్యం. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అదే మనం ఆదికాండం 21:21 చదివాము. శారాను గురించి ఏం చెప్పాడు? నిశ్చయముగా నీ గర్భాన పుడతాడు అని చెప్పాడు. మీదటికి సంవత్సరాన వస్తాను, నీ గర్భాన పుడతాడు అని చెప్పాడు. ఆ మాటను నమ్మినటువంటి భక్తులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు, వారి ఎదురు చూపును కూడా కాపాడుకున్నారు. మనం ఈ రోజున ఒకవేళ గర్భసంతానం కాకపోవచ్చు, ఆత్మీయ ఆశీర్వాదాలు కావచ్చు, పరలోకమును గురించిన నిరీక్షణ కావచ్చు, ఆర్థిక విషయాల్లో ఉన్న నిరీక్షణ కావచ్చు, మన కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు, మనం ఎదుర్కొంటున్నటువంటి మానసిక ఒత్తిడులు కావచ్చు, మన ప్రభువు మీద మనము ఎదురు చూపు కలిగి, నమ్మకము కలిగి, ఎదురు చూస్తూ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటే ప్రభువు మన నిరీక్షణకు ప్రతిఫలము తప్పక దయచేస్తాడని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చదువయ్యా. 11. నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకను కడసారి వాడు నున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలిపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందుమని యెషయాతో చెప్పగా. ఇక్కడ సమూయేలు అనేటువంటి ప్రవక్త ఉన్నాడు. ఆయనకి దేవుడు మాట్లాడాడు, యెషయి కుమారులలో ఒకరిని నేను రాజుగా అభిషేకిస్తున్నాను, నీవు వెళ్ళి నీ దగ్గర ఉన్నటువంటి తైలపు గుడ్డిలో నూనె అతని మీద పోసి అభిషేకించు అని. అప్పుడు యెషయి తన కుమారులు 7 తీసుకొచ్చాడు. వాళ్ళందరూ బలవంతులు, మిలిటరీలో చేరిన వారు. ఒకడు చిన్నవాడు, వయసుకి చిన్నవాడు. అతడు మిలిటరీలో చేరడానికి సరిపోయిన బాడీ బిల్డింగ్ లేనటువంటి వాడు, అంత బలం లేనటువంటి వాడు, అంత ఆకారం రూపం లేనటువంటి వాడు గొర్రెల దగ్గర ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు చూపించినది బయలుపడు వరకు సమూయేలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ప్రార్థన చేస్తున్నాడు, ఇదేనా ఇదేనా ఇదేనా, కాదు కాదు కాదు. ఎక్కడో గొర్రెలు అడవిలో ఉన్నాయి, అభిషేకం ఏమో టౌన్లో జరుగుతూ ఉంది. ఏమంటున్నాడు? అతన్ని పిలిపించు, అతను వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేద్దాం. మనం ఎదురు చూడడం అనేది పెద్ద చిరాకు పని. బస్సుకి వెళ్ళేటప్పుడు, బస్ స్టాండ్లో చూసేటప్పుడు చూడండి, సంతోషంగా ఉంటారా? చిరాకు ఉంటారు. ఎవరైనా వస్తానన్న వాళ్ళ టైంకి రాకపోతే చిరాకు, ఇస్తానన్న వాళ్ళ టైంకి ఇవ్వకపోతే మైండ్ చిరాకు కదా. ఎదురు చూడడం అనేది చాలా పెద్ద బోరింగ్ ప్రోగ్రామ్. మనుషులకి బోర్ కొట్టే విషయం అది. ఎదురు చూడలేరు అసలు, ఎదురు చూడలేరు, చాలా మంది ఎదురు చూడలేరు. కానీ దేవుని బిడ్డలుగా దేవుని కార్యాల కొరకు మనము ఎదురు చూడడం నేర్చుకోవాలి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మనం ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఎవరో ఒకరు లేని వారి మీద తల మీద నూనె పోయలేదు. ఎవరో ఒకరు లేని తల మీద నూనె పోయలేదు. ఒక్కొక్కరిని పరీక్షిస్తున్నాడు. దేవుడు బయలుపరిచిన వ్యక్తి ఏనైనా, దేవుడు చూపించిన వ్యక్తి ఏనైనా, దేవుడు ఎన్నుకోబోయే వ్యక్తి ఏనైనా అని ఒకరిని ఎదురు చూస్తూ ఆఖరికి నీ కుమారులంతా వీళ్ళేనా,
ఆ తండ్రి కూడా చిన్నవాడిని నిర్లక్ష్య పెట్టి గొర్రెల దగ్గర పెట్టాడు, ఇతను రాజుకు పనికిరాలే అని. అతను వచ్చే వరకు ఎదురు చూశాడట. ఒక ప్రవక్త సమయాలు వస్తుంటేనే జనాలు లేచి నిలవబడ్డారు కదా, సమయాలు వస్తుంటేనే భయపడ్డారు జనాలు. ఆయన దేవుని మనిషి, దేవుని నుండి ఏదైనా చెప్పితే జరిగి తీరింది. స్తోత్రం కలుగును గాక. ఏం చూస్తాం మనము? అబ్రహాము భక్తుడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మాడు. సమూయేలు భక్తుడు కూడా దేవుని చిత్తములో ఉన్న వ్యక్తి బయలుపడే వరకు ఆయన నిరీక్షణతో కనిపెట్టుకుని ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే మన నిరీక్షణకు ఆధారమైన విషయాలను బయలుపరుస్తాడు, జరిగిస్తాడు. మన కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఇంకొక మాట చూస్తాము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 24వ వచనం. మరునాడు వారు కైసరయలో ప్రవేశించి ప్రవేశించినప్పుడు కొర్నేలి తన బంధువులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. చాలు. ఇక్కడ కొర్నేలి ఎవరైనా 100 మంది ఉద్యోగుల మీద అధికారి, 100 మంది ఉద్యోగుల మీద అధికారి, ఒక కమాండర్, 100 మంది సైనికుల మీద అధికారి. పేతురు అనేటువంటి యేసుప్రభు శిష్యుడు ఒక పాస్టర్ గారు. మన మాటలో చెప్పాలంటే 100 మంది మీద లీడర్ అయినటువంటి కొర్నేలి ఆ పేతురు గారిని పిలువనంపించి కబురు పెట్టి ఆ పేతురు గారి కొరకు ఓపికతో ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓపికతో ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్త గమనించండి, మనం చెప్పుకునే పదాలు, విధానము. అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూశాడు. సమూయేలు దేవుడు బయలుపరిచిన మనిషి కొరకు ఎదురు చూశాడు. కొర్నేలి ఒక సేవకుని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇవన్నీ నిరీక్షణలే, కానీ సందర్భాలు మారాయి. ఏ సందర్భమైనా ఆత్మ సంబంధమైన విషయాలలో మనకు ఓపిక, నిరీక్షణ కావాలి అంటున్నాను. పూటకొచ్చాడో రోజుకొచ్చాడో ఎదురు చూస్తా ఉన్నాడు. బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని పిలిపించి అందరూ వచ్చారు, కానీ ఇంకా పేతురు గారు రాలేదు. ఈ రోజుల్లో పెద్ద విషయం, పెద్ద సమస్య ఏంటంటే పెళ్ళిళ్ళప్పుడు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు పాస్టర్స్ని. ఎలాగంటే మాకు తెలుసు, చేసి చూసి ఉంటాం కదా. దాదాపు ఒక 200 పెళ్ళిళ్ళు చేసి నేను మొత్తం మీద మన సంఘంలో, బయట, అక్కడక్కడ చాలా పెళ్ళిళ్ళు చేశాను. కానీ పెళ్లి చేసేటప్పుడు ఆ పెళ్ళింటి వారు ఏమంటారు తెలుసా? అయ్యగారు పొద్దున 8:30కు పెళ్ళి అయిపోవాలా. సరే చేద్దామయ్యా, కొంచెం మీరు ముందుగా రండి. ఈ అయ్యగారికి నిద్ర ఉండదు, ఓపిక ఉండదు, లేకపోతే ఇట్లా పోయి వచ్చాడు, ఇవన్నీ సంబంధం లేదు. 8 గంటలకు అయ్యగారు వచ్చి ఆడ కూర్చుంటే ఇక ఆ పెళ్లి పిల్ల తయారు కాదు, ఆ పెళ్లి కొడుకు రాడు. తీరాడికి వచ్చినాక మేనమం రాకుండా తాళి కడితే వాడు గొడవ పెడతాడు. అయ్యగారు వస్తాడు, అటు ఎక్కడున్నాడే, వాడు అక్కడ కారుపెళ్లికి రాసున్నాడు, ఇప్పుడే దాటాడు. మేనమామ రాలేదు, పెళ్లి కూతురు రాలేదు, పెళ్లి కొడుకు రాలేదు, మేనగాడు రాలేదు, ఊరు పెద్ద మనిషి రాలేదు, ముసలోడు తాత రాలేదు, ముసలిది రాలేదు. ఎవరు రాకముందే అయ్యగారిని మాత్రం మనం ఏం చేస్తాం? అక్కడ అడ్వాన్స్గా బంధిస్తాం. ఒక మాట చెప్పాలంటే అడ్వాన్స్గా. చూడండి, ఇక్కడ ఈ రోజున ఎక్కడ చూసినా ముందు, అందరికంటే ముందు ఎవరు ఉండాలి? మందిరంలో కూడా ఎవరు ఉండాలని ఎదురు చూస్తున్నారు మన వాళ్ళంతా? అయ్యగారు ఉండాలి. అయ్యగారు జనాల కొరకు ఎదురు చూడాలి, కానీ జనాలు అయ్యగారి కొరకు ఎదురు చూసేది లేదు. రివర్స్ అయిపోయింది వాక్యానికి. కొర్నేలి తన స్నేహితులను, తన బంధువులను పిలిచి పేతురు గారి కొరకు ఎదురు చూస్తున్నాడట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వచ్చాడు, గంట ముందో వెనకో వచ్చాడు. రాగానే ఆయన పాదాల మీద నమస్కారం చేశాడట, సాగిలపడ్డాడు. ఒక ధనవంతుడు, ఒక అధికారి, ఏమండి, ఒక హోదాలో ఉన్న మనిషి పాస్టర్ గారు ఎప్పుడు వస్తారా మా ఇంటికి అని ఆయన ఎదురు చూస్తున్నాడు. చూడండి, ఆ ఎదురు చూపు, ఆసక్తి ఉంది చూడండి, అది ఆయనకు దీవెనగా మారింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, 33, 10వ అధ్యాయం 33, అపోస్తలుల కార్యం 10:33 చదువు. నిన్ను పిలిపించి తిని. స్తోత్రం చెప్పండి.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ఒక విశ్వాసి, ఒక సేవకుడు తన ఇంటికి రావడం, ఒక విశ్వాసి సేవకుని దగ్గరికి వెళ్ళడం, సేవకుడు ఒక విశ్వాసి ఆత్మీయ విషయాలు మాట్లాడుకోవడం, చెప్పిన మాట ఏంటంటే మంచిది, మంచి జరుగుతుంది. స్తోత్రం కలుగును గాక. మంచి జరుగుతుంది. ఒక సేవకుని మాట వింటే ఇక్కడ ఇంకా అంటాడు మంచిది. చదువు. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ నీకు ఆజ్ఞాపించిందంతా చెప్పయ్యా. అలాంటి విశ్వాసులు కావాలి. దేవుని ఆజ్ఞాపించిన గ్రంథం అంతా బోధించే సేవకులు కావాలి. ఈ రోజుల్లో ఏమైందంటే బైబిల్లో అక్కడక్కడ కొన్ని శుభాలు మాత్రమే, క్షేమాలు మాత్రమే, లాభాలు మాత్రమే మాట్లాడి మనుషుల్ని భ్రమపెట్టేటువంటి సేవకులు తయారయ్యారు. కొర్నేలి ధనవంతుడు, అధికారి ఎంతగా లోబడిపోతున్నాడు. నీకు ఆజ్ఞాపించినదంతయు మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక మాటను కాదనడానికి మాకు వీల్లేదు. సేవకుడు సత్యాన్ని బోధిస్తున్నప్పుడు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పేతురు కొరకు నిరీక్షణతో ఎదురు చూసినటువంటి కొర్నేలి కుటుంబం పరిశుద్ధాత్మ చేత నింపబడింది. బాప్తిస్మం పొందారు, సంఘ సభ్యులుగా మార్చబడ్డారు, దైవ రాజ్యానికి వారసులయ్యారు. స్తోత్రం కలుగును గాక. ఆయనకున్నటువంటి ఓపిక, ఆయనకున్నటువంటి ప్రార్థనా జీవితం, ఆయనకున్నటువంటి విధేయత ఒక సేవకుని ద్వారా బోధించబడి ఆ బిడ్డలు రక్షింపబడ్డారు. ఆ బిడ్డలు దైవ రాజ్యానికి వారసులయ్యారు. మనం ముందు మొదటి మాట చెప్పుకున్నట్టు సంతోషమునకు వారసులయ్యారు. ఇదిగో ఈ లాజరు అనేవాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇదిగో వారి ప్రయాసములు మాని విశ్రాంతి పొందుచున్నారు. ఏడుపు దుఃఖము లేని, కన్నీరు రోగము వ్యాధి బాధ లేని ఆ లోకానికి వారసులయ్యారు. ఈ భూమి మీద ఎంతటి ధనవంతుడైనా ఒక రోజు ఏడవక తప్పదే. ఎంతటి ధనవంతుడైనా ఓ రోగానికి గురికాక తప్పదు. ఎంతటి ధనవంతుడైనా ఓ మరణానికి గురికాక తప్పదు. మరణము లేని లోకం, రోగము లేని రాజ్యం, దుఃఖము లేని లోకం, ఆ పరలోకానికి ఈ నిరీక్షణ దేవుని కొరకు ఎదురు చూసేటువంటి భక్తులు ఆ పరలోకానికి వారసులుగా ఎంచబడ్డారు. కొంతమంది భూమి మీదనే నిరీక్షణ ప్రతిఫలం పొందారు, కొంతమంది పరలోకములో ఆ నిరీక్షణ ప్రతిఫలాన్ని పొందారు. అబ్రహాం భక్తుడు భూమి మీద పొందాడు. కుమారుని ఇస్తాడు అని దేవుడు అన్నాడు, ఆ కుమారుని భూమి మీదనే పొందాడు. సమూయేలు భక్తుడు దావీదు కొరకు ఎదురు చూశాడు, అది ఆయన భూమి మీదనే పొందాడు. ఏమండి, లాజరు అనేటువంటి బీదవాడు నిరీక్షించాడు, ఎదురు చూశాడు, దేవుని వైపు చూశాడు. దేవా, ఈ బ్రతుకు ఎలాగన్నా ఉండని కానీ అక్కడ బ్రతుకు బాగుండాలనుకున్నాడు. ఆయన మరణించిన వెంటనే ఆయన శ్రమలన్నీ తొలగిపోయాట. స్తోత్రం కలుగును గాక. బాధలన్నీ తొలగిపోయాట. స్తోత్రం కలుగును గాక. బ్రతుకే మారిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ బీదవాడు కానీ అక్కడ అబ్రహాము రొమ్మున అనుకున్నాడట. అబ్రహాము విశ్వాసాలకు తండ్రి ఉండేటువంటి ఆ గొప్ప సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయింది ఆయన జీవితం. భూమి మీద దరిద్రుడు కానీ చనిపోయిన తర్వాత దరిద్రుడు కాదు, ఆయన ధనవంతుడు అయిపోయాడు. భూమి మీద రోగంతో ఉన్నాడు కానీ చనిపోయిన తర్వాత రోగంతో లేడు, ఆరోగ్యవంతుడు అయిపోయాడు. కాబట్టి ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటాడు మరొక చోట. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి, మన విశ్వాసంలో నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ కోల్పోతే, ఎదురుచూపు కోల్పోతే అవిశ్వాసం వచ్చేస్తుంది. ఏమోలే, ఇంకేం చేస్తాడు దేవుడు, ఇంతకాలం మేము అనుభవించాము, ఇంతకాలం శ్రమలు పడ్డాం, ఇంతకాలం కష్టాలు పడ్డాం, ఇంతకాలం బాధలు పడ్డాం. ఎబ్రీ పత్రికలో అంటాడా 10వ అధ్యాయంలో, నీతిమంతుడు వెనుక తీసిన ఎడల, ఎప్పుడు వెనక తీస్తారు? నిరీక్షణ కోల్పోయినప్పుడే. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం చూడండి. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము. ఓరిమి అంటే ఓపిక, ఎదురు చూడడం అనేది అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. గాని అతడు వెనుక తీసిన ఎడల ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. అక్కడ ఒకప్పుడు అధ్యాయ వచనాలు లేవు, కంటిన్యూగా రాస్తున్నాడు. విశ్వాసమున్నది
నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే నిరీక్షణ కలిగి ఉంటే మనం వెనకడుగు వేయం, యేసుని విడిచిపెట్టలేము. ఒకవేళ మనలో దేవుడు ఇది చేస్తాడు అనే ఎదురుచూపు ఆ నమ్మకం లేదనుకోండి, ఏమైపోతామంటే వెనుక తీస్తాం. వెనుక తీయడం అంటే యేసుని వెంబడించడం మానేస్తాం, భక్తి చేయడం మానేస్తాం, విశ్వాసంలో ఉండడం మానేస్తాం, పవిత్రంగా ఉండడం మానేస్తాం. అప్పుడు ఏమవుతుంది అని అంటే మరలా యేసుని విడిచి లోకంలోనికి వెళ్ళిపోతాం. నిరీక్షణ లేని ఇతరులు అని అంటాడు కదా దశలోనికి రాసిన పత్రికలో, నిరీక్షణ లేని ఇతరులు అంటే క్రైస్తవుడు అనే ప్రతి వానికి ఏముంటుంది అన్నమాట అర్థం, నిరీక్షణ ఉంటుంది, ఉండాలి. ఒకవేళ నిరీక్షణ లేదు అనుకో మనము ఇతరులాగా మారిపోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, భక్తిని కోల్పోతాం. ఏదో ఆ పూటకి దేవుడు ఏం చేయకపోతే, ఆ పూట కార్యం జరగకపోతే చాలామంది కృంగిపోయేవారు ఉన్నారు, చాలామంది బలహీనయ్యేవారు ఉన్నారు. కాదు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. ఈ నమ్మకం మన మైండ్లో ఎప్పుడు తొలగకూడదు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అది భూమి మీద చేస్తాడని నమ్మాలి. అవసరమైతే ఒకవేళ కాదు అనుకుంటే ఖచ్చితంగా మన పునరుత్థానంలో మనము ప్రభువులో నిద్రించినప్పుడు, ప్రభువుని చేరినప్పుడు మనం ఆశించే వాటికంటే, ఊహించే వాటికంటే ఎక్కువైన దీవెన, ఎక్కువైన ఆశీర్వాదం మనకి ఇవ్వగలిగిన వాడు మన పరలోకపు తండ్రి ఉన్నాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అని అన్నాడు కదా. అంటే నిరీక్షణ లేని వారికి ఎప్పుడు ఏం వెంటాడుతూ ఉంటుంది, దుఃఖం. దేనికోసం? బట్టలు లేకపోతే దుఃఖం. పచ్చడికి చీమలు పోతాయని మూత గట్టిగా పెట్టిండట భర్త. మూత, ఈ పచ్చడి మూత నేను తీయలేనంత గట్టిగా పెట్టిండు, నేను తినకూడదని పెట్టిండేనా, మూత పెట్టి నన్ను టార్చర్ పెడతాడు సార్, నాకు విడాకులు ఇవ్వని కొట్టుకుపోయిందట భార్య. నేను మన గ్రూప్ దాంట్లో స్టేటస్లో పెట్టినాక. ఇప్పుడు ఆ ఇంట్లో ఏలుబడి చేస్తుంది, సంతోషమా దుఃఖమా? ఎంత అల్పమైన దానికోసం, ఎంత అల్పమైంది. పచ్చడి బాగలేదు, చట్నీ బాగలేదు అని చెప్పి వెళ్ళాడట. ఎప్పుడు నన్ను ఇట్లనే ఎక్కడ పెడతా ఉంటాడని ఇంటికి వచ్చిన పురుగు పెట్టుకుందంట భార్య. ఇడ్లీ చేసిందంటే, చట్నీ చేసింది, కొద్దిగా టేస్ట్ లేదమ్మా, కొద్దిగా మంచి చేయడానికి ప్రయత్నం చేయాలని డ్యూటీ పోయింది. సాఫ్ట్వేర్ ఆయన, 1,00,000 ఆయన జీతం. ఆయన తిరిగి వచ్చే లోపు ఒక ఉత్తరం రాసిందంట, నేను అన్నం వండితే బాగలేదు, నేను బట్టలు ఉతికి శుభ్రంగా లేవంటావు, నేను చట్నీ చేస్తే బాగలేదంటావు, మంచి ఇస్తే గ్లాస్ గడిగినావు అంటావు, ఇట్లా ప్రతి మాటకి టార్చర్ పెడుతున్నావు, భూమి మీద నిన్ను పెట్టి ఇంకోటి చేసుకుని నిత్తే ఉంటుంది, నేను బతికి వేస్ట్ అని చెప్పి లెటర్ రాసి చచ్చిపోయి పెట్టుకొని. నా భర్త ఈ రోజు కాకపోతే రేపు మారతాలే అనే ఎదురుచూపు దేవుని మీద పెట్టుకుంటే, పేతురుపత్రికలో ఏముంది? పేతురుపత్రికలో మార్పు లేని భర్తలు మారతారని ఉంది కదా, లేదా? మాట్లాడరమ్మా. 1 పేతురుపత్రిక 3వ అధ్యాయము, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, అంటే మారు మనసు లేని వారైతే, భార్యను టార్చర్ పెట్టేవారైతే, కొట్టేవారైతే, తిట్టేవారైతే, వారిని ఇబ్బంది పెట్టేవారైతే, భార్యను ఏమండి భార్యను ఇబ్బంది పెట్టేవారైతే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన భర్తలను మారు మనసు పొందేటట్టు చేయవచ్చు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లెటర్ రాసి చచ్చిపోమన్న దేవుడు. వాక్యానికి అవిధేయులైతే, వాక్యానికి లోపడకపోతే భర్తకి ఎదురు తిరగండి అని చెప్పలే దేవుడు. భర్తకి ఎదురు తిరిగి గొడవలు పెట్టుకోండి అని చెప్పలే దేవుడు. అమ్మో వాళ్ళ దారిని విడిచిపెడితే భర్తలు బాగా ఆటలాడుతున్నారయ్యా, వాళ్ళని మనం విడిచిపెట్టకూడదు, మనం ఇంట మన పవర్ కూడా చూపించాలని చెప్పలే దేవుడు మీ గురించి. స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలట? వాడు ఎటువంటి వాడన్నా కానీ నువ్వు మాత్రం దేవుని యెడల భయము, భక్తి, పవిత్రమైన ప్రవర్తన, పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన, నీవు మాత్రం భక్తి తప్పకుండా స్టాండర్డ్గా నువ్వు మిగిలిపో, మారిపోతాడని చెప్పాడు. మూత కొరకు ఒక ఆవిడ విడాకులు, చట్నీ కొరకు ఒక ఆవిడ చచ్చిపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది, ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. ప్రియమైన సంగమా, నిరీక్షణ లేని ఇతరుల్లో దుఃఖం వెలుబడి చేస్తుంది. తిండి కోసం దుఃఖం, ఏమండి, బట్టల కోసం దుఃఖం, నాకు మంచి చీర తెలియదు, నాకు మంచి ప్యాంట్ షర్ట్ తెలియదు, నాకు మంచి పంజాబ్ డ్రెస్ కొనలేదు, దుఃఖం. క్రైస్తవుడు నిజంగా క్రైస్తవత్వాన్ని అర్థం చేసుకుంటే ఆయన నశించిపోయే ఆత్మల కొరకు తప్ప అసలు తన కొరకు ఏడిసే పరిస్థితి ఉండదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకని? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. రేపటి గురించి మీరు చింతపడకండి అన్నాడు. అది లేదా ఇది లేదా అని ఏడవలసిన అవసరం ఎక్కడిది? ఒకవేళ మనం కానీ ఏడవలసి వస్తే ఎవరి గురించి ఏడవాలి? నశించిపోతున్న ఆత్మల గురించి ఏడుస్తాం. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి ఏడుస్తాం. అయ్యో నేను ఇంకా మారలేకపోతున్నానయ్యా, నా మైండ్ కొంచెం డేంజర్గా పనిచేస్తుంది, తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, నీ మీద అవిశ్వాసం కలిగే పరిస్థితి వస్తూ ఉంది, లేకపోతే లోకాన్ని చూస్తే లోకాన్ని ఆకర్షించబడుతున్నాను,
ఏ చెడు చూస్తే చెడు అక్కడ ఏడవలసి వస్తుంది మనిషి. కానీ భోజనం లేదని కానీ, వస్త్రం లేదని కానీ, వెండి బంగారాలు లేవని కానీ, ఆస్తిపాస్తులు లేవని కానీ క్రైస్తవుడు ఏడవలసిన అవసరం లేదు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. మనల్ని ధనవంతులు చేయబోతున్నాడు దేవుడు, కోటీశ్వరులు చేయబోతున్నాడు దేవుడు. పరలోక రాజ్యంలో ఒక వ్యక్తి ప్రవేశిస్తే అతడు ఈ భూలోక ధనం కంటే గొప్పవాడు. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి, మీ నిరీక్షణ కోల్పోకండి. ఇలా ప్రభువును విడిచిపెట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారిలో మొదట నిరీక్షణ కోల్పోయారు. ఏమని కోల్పోయారు? ప్రభువు వస్తాడట, మనల్ని తీసుకుపోతాడట, నిజమో అబద్ధమో? ప్రభువు వస్తాడట, మనల్ని నరకం తప్పిస్తాడట, నిజమో అబద్ధమో? ప్రభువు వస్తాడట, పరలోకంలో ఉంచుతాడట, నిజమో? అనుమానం వచ్చేసింది, అవిశ్వాసం వచ్చేసింది. వారికి ఉన్న నిరీక్షణ, ఎదురు చూపు, దేవుడిది చేస్తాడు అనేటువంటి ఆ ఎదురు చూపును కోల్పోయారు. వారు కోల్పోయినప్పుడు విశ్వాసం కోల్పోతారు. విశ్వాసం కోల్పోయినప్పుడు ప్రార్థన కోల్పోతారు. విశ్వసింపని వానికి వారెట్లు ప్రార్థన చేతురు. విశ్వాసం కోల్పోయినప్పుడు నోటికి ప్రార్థన రాదు. ఇంకా నోటికి ప్రార్థన రానప్పుడు ప్రార్థించువాడెవడో కృప పొందును వాక్యంలో ఉంది, ప్రార్థించువాడు రక్షణ పొందును కార్యం ఉంది, ప్రార్థించువాడు అద్భుతాలు పొందుతాడు ఉంది. ఇవన్నీ లేవు ఇంకా. ఎప్పుడు? ప్రార్థన కోల్పోయినప్పుడు. ప్రార్థన ఎప్పుడు కోల్పోతాం? విశ్వాసం కోల్పోయినప్పుడు. విశ్వాసం ఎప్పుడు కోల్పోతాం? ఆ ఎదురు చూపుని కోల్పోయినప్పుడు. కాబట్టి దీని వెనకాల చాలా అర్థం ఉంది. మన విశ్వాస జీవితంలో దేవుడు చేస్తానని చెప్పిన ప్రతి మాటను మనం నమ్మాలి, ఎదురు చూడాలి. దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నాకు తోడుంటాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నాకు పరలోకం ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు నన్ను నరకం తప్పిస్తాడు, అది గొప్ప విషయం. పరలోకంలో ఆనంద సంతోషాలతో నన్ను నింపుతాడు యుగయుగాలు. ఇలాంటి నిరీక్షణ మనకు ధైర్యాన్ని ఇస్తుందట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొన్ని మాటలు చూడండి. రోమపత్రిక 5:5 చదవండి. రోమపత్రిక 5:5 ముగించుకుందాం కదా, కొన్ని వచనాలు చదివి ముగించుకుందాం. ఎందుకనగా ఈ నిరీక్షణ అంటే నిరీక్షణ ఫెయిల్ అవ్వదు. ఒకవేళ అదే పెయిన్ కిల్లర్ మింగితే మెడిసిన్ అది పెయిన్ని చంపడం ఎంత ఖాయమో, ఈ నిరీక్షణ అనేది నీలో స్టార్ట్ అయితే అది ఆ నిరీక్షణ నీలో వచ్చిన తర్వాత నువ్వు తలదించుకొని సిగ్గుపడే రోజు అంటూ దేవుని దగ్గర ఈ భూలోకంలో ఎప్పుడు రాదు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అంటే నిరీక్షణ కలిగి ఉంటే మనం రేపు దేవుని ఎదుట మనం ఏది నమ్మామో దాన్ని పొందే రోజు తప్పకుండా వస్తుంది. ఏ దాన్ని విశ్వసిస్తున్నామో ఆ లోకాన్ని పొందే రోజు వస్తుంది. ఏమని నమ్ముతున్నాం? ఈ నరకం తప్పించబడుతుందని నమ్ముతున్నాం. ఏమని నమ్ముతున్నాం? మన పాపాలు పడతాయని నమ్ముతున్నాం. ఏమని నమ్ముతున్నాం? ఆయన తప్పక వస్తాడు, నన్ను తీసుకుపోతాడని ఎదురు చూస్తున్నాం. అది ఫెయిల్ అవుతాడు అసలే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నిరీక్షణ మనల్ని ఏం చేస్తుందంటే సిగ్గుపడకుండా చేస్తుంది. స్తోత్రం కలుగును. ఒకవేళ పరీక్షకే దేవుడు సాతానికి అప్పగించవచ్చు, శోధనకు అప్పగించవచ్చు, కీడుకు అప్పగించవచ్చు, ఆ బిడ్డను బలవంతం పెట్టినట్టు టార్చర్కి మనం అప్పగించబడి ఉండొచ్చు. కానీ మన మనస్సు దేని మీద ఉండాలి తెలుసా? నా ప్రియుడు, నీ ప్రియుడైనా, ప్రాణప్రియుడైనా యేసు ప్రభు మీదనే ఉండాలి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఆయన వస్తాడు ఒక రోజున మనలను ఈ పాపపు లోకము నుండి, చీకటి లోకము నుండి, సాతాన బందీ నుండి విడుదల చేస్తాడు. నిత్యమైన ఆనందంలో, సంతోషంలో మనల్ని తీసుకుపోతాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఈయన గురించి రాయబడింది ఏంటంట? ప్రభువును చూడక మునుపు మృతి నొందడని రాయబడింది. అదే ఎదురు చూపు ముసల్దానన్న. ఏంటయ్యా నీ బ్రతుకు గమ్యం ఏంటి? ఏం లేదయ్యా, ఒక్కసారి యేసు ప్రభువుని చూసి చచ్చిపోవాలి. ముసలోళ్ళ ప్రాణాలు కొట్టుకుంటా ఉంటాయి. హాస్టల్లో పిల్లల్ని, దూరంలో చుట్టాలని, బిడ్డల్ని, అల్లుల్ని, కొడుకులు పిలుస్తూ ఉంటారు. ఎవరి కోసం ప్రాణం కొట్టుకుంటుందో అని. వాళ్ళని చూసినాక నిజంగా చచ్చిపోతున్నారు. వాళ్ళ ప్రాణం నిజంగా కొట్టుకుంటుంది, తెలియదు, మనకు అర్థం కాదు. ఇక్కడ సుమియోని ప్రాణం ఎవరి కోసం కొట్టుకుంటుంది? యేసు ప్రభు కోసం. స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, యేసు ప్రభు కోసం కొట్టుకున్నాను, సమాధానముతో పోనించుతున్నావు. యేసు ప్రభు నిరీక్షణ మనల్ని సమాధానం తెస్తుంది, ఆనందం తెస్తుంది. అబ్రహాం ఎదురు చూశాడు, 25 సంవత్సరాలు ఆశీర్వాదాన్ని పొందాడు. సమూయేలు ఎదురు చూశాడు, దావీదును అభిషేకించాడు. కొర్నేలి ఎదురు చూశాడు, పేతురు ద్వారా అభిషేకమును, ఆశీర్వాదమును పొందాడు. సుమయోను ఎదురు చూశాడు, సమాధానం పొందాడు. లాజరు ఎదురు చూశాడు, పరలోకం పొందాడు. స్తోత్రం కలుగును గాక. పౌలు అంటున్నాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నేనైతే సిగ్గుపడినయ్యా, నా పరలోకం వెళ్ళిపోతాను, దేవుని లోకం వెళ్ళిపోతాను, అక్కడ నేను ఆశించినవన్నీ, ఆత్మ సంబంధం అన్ని దొరుకుతాయి అంటున్నాడు. ఈ నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి. నిరీక్షణ కోల్పోయామా విశ్వాసం పోద్ది, విశ్వాసం పోయిందా ప్రార్థన పోద్ది.
కథ భక్తి సున్నా అయిపోద్ది. ఈ సున్నా అయిన బ్యాచ్ అంతా ఇదే కథ. సరే, ఇంకొక మాట వివరించను. మొదటి యోహాను పత్రిక 3:3. మొదటి యోహాను పత్రిక 3:3. ఆయన యందు ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఈ ఆఖరి మాట ఎందుకు చదివానంటే, మాకు నిరీక్షణ ఉందయ్యా, మాకు విశ్వాసం ఉందయ్యా, కానీ మేము సారాకోట్లో ఉంటామయ్యా. మాకు నిరీక్షణ ఉందయ్యా, మాకు విశ్వాసం ఉందయ్యా, కానీ మేము సినిమా టాక్స్లో ఉంటామయ్యా. మాకు నిరీక్షణ ఉందయ్యా, మాకు విశ్వాసం ఉందయ్యా, మేము దొంగ కిరాయిలు దోగుతామయ్యా. మాకు నిరీక్షణ ఉందయ్యా, మాకు విశ్వాసం ఉందయ్యా, మేము బండబూతులు మాట్లాడుకుంటామయ్యా. మాకు విశ్వాసం ఉందయ్యా, మాకు నిరీక్షణ ఉందయ్యా, పక్కడు ఒక మాట అంటే 2 మాటలు అంటామయ్యా అనే బ్రతుకు బ్రతకొద్దయ్యా అని చెప్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఈ నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నారో, ఏ నిరీక్షణ? యేసును చూస్తాం, యేసు దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, నరకం తప్పాలి, దేవుని మేలు పొందాలనే ఆశ కలిగిన భక్తుడు పవిత్రుడుగా బ్రతకాలట, పరిశుద్ధునిగా బ్రతకాలట, నీతిగా బ్రతకాల, నమ్మకంగా బ్రతకాలి. అలాంటి వారికి నిరీక్షణ ఫలించే రోజు, నిరీక్షణ నిజమయ్యే రోజు, మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో దాన్ని కల్లారా చూసే రోజు, దేన్ని ఆశిస్తున్నామో దాన్ని పొందే రోజు ఒకరోజు రాబోతుంది. ఆ రోజు అద్భుతం, ఆశ్చర్యం. అది పరిశుద్ధులను, పరలోకాన్ని, ప్రభువుని ఎదుర్కొనే రోజు కన్నులకు ఆశ్చర్యం. అది ఊహించజాలనిది. అనంత సృష్టికర్త అయిన దేవుని పాదాల దగ్గర మనం చేరడం అంటే అది మామూలు విషయం కాదు. స్తోత్రం కలుగును గాక. శక్తిమంతుడైన దేవుణ్ణి చేరడం అంటే సామాన్య విషయము కాదు. లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుణ్ణి చేరడం అంటే సామాన్య విషయము కాదు. ఈ గాలిని సృష్టించిన దేవుణ్ణి చేరడం అంటే సామాన్య విషయం కాదు. ఈ నీటిని సృష్టించిన దేవుణ్ణి చేరడం అంటే సామాన్య విషయం కాదు. ఈ అనంత సృష్టిని కలుగజేసిన దేవుణ్ణి ఆ డిస్కవర్లో చూస్తూ ఉంటే కొన్ని పిట్టలు ఎంత అందంగా ఉన్నాయి, కొన్ని పక్షులు ఎంత అందంగా ఉన్నాయి, కొన్ని జీవులు ఎంత అందంగా ఉన్నాయి, కొన్ని ఫలాలు ఎంత రుచిగా ఉన్నాయి, ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఈ అనంత సృష్టిలో ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కలుగజేసిన ఆ జ్ఞానవంతుడైన దేవుణ్ణి చేరడం అంటే మామూలు విషయమా? చచ్చి 4 రోజులు కంపు వాసన పడుతున్న లాజరు బయటికి రాంటే మంచిగా తిరిగి వచ్చిన ఆ దేవుణ్ణి చేరడం మామూలు విషయమా? కుళ్ళిపోయినటువంటి శరీరంలాగా, పుండుబడి శరీరం అంతా నాగమైపోయినటువంటి యోగు మళ్ళా బాల్య శరీరంలాగా, పసిబిడ్డల శరీరంలాగా ఏమండి గలగలలాడుతున్నా, నిగనిగలాడుతున్నా ఆ శరీరాన్ని చేయగలిగిన ఆ దేవుణ్ణి చేరడం అంటే సామాన్య విషయమా? ఏమి చేయనిగా మంత్రి పక్కన చేరే పనులు గిలిచ్చి ఫోటోలు దిగుతున్నారు. ఏంటి, గాలిని సృష్టిస్తాడా? గాలిని సృష్టిస్తాడా? నీళ్ళని సృష్టిస్తాడా? భోజనాన్ని సృష్టిస్తాడా? ఉన్న వాటిని పంచుకుంటున్నాం మనం అంతే. ఏమి సృష్టించలేడు మానవుడు. ఏమి సృష్టించలేని మానవుని పక్కన ఫోటో దిగడానికి ఎంతో ఆరాటపడుతున్నాం. అనంతాన్ని సృష్టించిన దేవుడు, అన్ని చేయగలిగిన దేవుడి దగ్గర రేపు ఆయనతో యుగయుగాలు జీవించడం అంటే అది ఊహించుకుంటేనే నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా సాధ్యం ఇది అనిపిస్తుంది. కాబట్టి పౌరు భక్తులు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. ఇవన్నీ జరుగుతాయి. ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గర ఉంటాను నేను. ఆ మహోన్నతుని దగ్గర ఉంటాను, ఆ శక్తిమంతుల దగ్గర ఉంటాను, ఆ ప్రేమ కలిగిన తండ్రి దగ్గర ఉంటాను. మరణంలో నుండి జీవంలోనికి దాటించి ఆ దేవుని దగ్గర ఉంటాను. క్షణంలో చచ్చిన వారిని లేపగలిగిన వారి దగ్గర ఉంటాను. పౌలు గారి నిరీక్షణ అది. ఏమంటాడు ఫిలిప్పీ 3:10 ఏమంటాడు? పునరుత్థానములో పాలు పొందు నిమిత్తము, అంటే పొందబోయే దాని కొరకు ఎదురుచు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 2 మాటలు చెప్పి ముగిస్తాను. పిల్లల కొరకు ఎదురు చూసిన అబ్రహాము పొందాడు. దావీదు కొరకు ఎదురు చూసిన సమూయేలు పొందాడు. పేతురు గారి కొరకు ఎదురు చూసినటువంటి కొర్నేలి పొందాడు. యేసు ప్రభు కొరకు ఎదురు చూసినటువంటి సుమియోను పొందాడు. పరలోకం చేరతానని ఎదురు చూసినటువంటి లాజరు పొందాడు. ఎక్కడ కూడా వారి విశ్వాసము, వారి నిరీక్షణ ఫెయిల్ అయినట్టు లేదు. కాబట్టి విశ్వాసం కలిగి ఉండండి, నమ్మకం కలిగి ఉండండి. ఇప్పుడు ఆ బిడ్డ చీకటి గదిలో బంధించబడి దారుణం చేయబడుతుంది. 22 సంవత్సరాలు బలత్కారం చేయబడుతుంది. ఇష్టం లేని కాపురం బలత్కారం చేయబడుతుంది. అయినా కూడా ఆ ప్రేమ కథలో, ఆ ప్రేమ స్టోరీలో ఒక రోజున విడుదల దొరికింది. ఒకవేళ మనం కూడా ఈ పాపకు లోకంలో ఉన్నాం, చెడు లోకంలో ఉన్నాం, చుట్టూ చెడు మనల్ని ఆవరిస్తుంది, వద్దనుకున్న చెడుని పడుతుంది, కష్టాలు కన్నీళ్ళు మనల్ని కూడా తాకుతున్నాయి. అయితే వీటన్నిటి నుండి విడుదల పొందే రోజు ఒక రోజు ప్రభునందు నిద్రించువారు ధన్యులని రాయము. ఎందుకనగా వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. వీటన్నిటి నుండి విడుదల పొందే ఒక రోజు ఉంది. ఆ విడుదల కొరకు ఎదురు చూద్దాం. వెనకడుగు వేయకూడదు. విశ్వాసంలో, నిరీక్షణలో, భక్తిలో, పవిత్రతలో, నీతిలో, యథార్థతలో వెనకడుగు వేయకూడదు. భర్త కుట్టాడని, అత్తమామ తిట్టారని, తల్లిదండ్రులు సహకరించలేదని, మా అన్నయ్య వద్దంటున్నాడని బిడ్డ యేసుని విడిచిపెట్టే సందర్భం మన జీవితంలో ఎప్పుడూ రాకూడదు. ఆఖరి శ్వాస వరకు మన గొంతులో, మన గుండెలో ప్రాణం ఉన్నంత కాలం ఆ యేసు ప్రభు కొరకు బ్రతికితే
మనల్ని విడిపిస్తాడు. ఊహించరాని ఆనందం, ఆ పరలోకం మన సొంతమవుతుంది. మన మందులో బిడ్డలమవుతాం, దేవుని బిడ్డలం. ప్రార్థన చేసుకుందాం, ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.